గడిచిన ఏడాదిలో విశాఖ ప్రజలకు సంతృప్తికరమైన సేవలను అందించామని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి చెప్పారు. కొత్త ఏడాది కూడా మన్ననలు పొందేలా సేవలు అందిస్తాం. 2024-25 సంవత్సరంలో జీవీఎంసీ పరిధిలో 185.21 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన 813 పనులకు గాను 18.19 కోట్లతో 197 పనులను పూర్తి చేసినట్లు మేయర్ చెప్పారు. అమృత 2.0 పథకం కింద 4 ప్రాజెక్టులు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రజారోగ్యం, పట్టణ సామాజిక అభివృద్ధి విభాగం, పట్టణ ప్రణాళిక విభాగం, ఆర్థిక విభాగంలో సాధించిన ప్రగతిని మేయర్ మీడియాకు వివరించారు. అలాగే 5 స్టార్ గార్బేజ్ ఫ్రీ సిటీ రేటింగ్ విశాఖ నగరం సొంతం చేసుకోవడం జరిగింది. 2020-24 స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజా సహకారంతో దేశంలోనే ప్రథమ పరిశుభ్ర నగర స్థాయిని మనం విశాఖ నగరం దక్కించుకోవడం కూడా జీవీఎంసీ కృషి చేసిందని తెలియజేస్తున్నాము. అలాగే స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో జీవీఎంసీ పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ 9.36 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వ్యర్థాలను రిమీడియేట్ చేసి 33 ఎకరాలు భూమిని పునరుద్ధరించి అలాగే 2000 మొక్కలను నగర పర్యావరణ దృష్ట్యా నాటడం కూడా జరిగింది. అంతేకాకుండా నగరంలో వార్డుల అభివృద్ధి కొరకు 98 వార్డుల మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ స్థాయిని పెంపొందించుకునేటకు స్వచ్ఛత ఎకో వైజాగ్ అవార్డుల కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో ఉత్తమ సేవలు కనబరిచిన పారిశుద్ధ్య కార్మికులను ప్రోత్సహిస్తూ వారికి రక్షణగా వ్యక్తిగత రక్షణ పరికరాల ఉపయోగం, నిర్వహణకు మార్గదర్శకాలతో కూడిన ఒక హ్యాండ్ బుక్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. విశాఖ నగర ప్రజల సహకారంతో జీవీఎంసీ యంత్రాంగం కృషితో స్వచ్ఛ సర్వేక్షణలో మనము 2023-24లో కూడా 4th ర్యాంకును సాధించుకోగలిగాము. అంతేకాకుండా 3 సార్లు